హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే ఈరోజు అయితే గవ్వలు చేద్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే మైదాపిండితో అయితే చాలా క్రిప్సీగా ఉంటుంది. మనం ఇట్లా వేసుకొని ఇట్లా బబుల్స్ ఫస్ట్ ముందుగా పిండి తీసుకొని మంచిగా ఒక 2 hours మంచిగా నానబెట్టినాక ఇట్లా బబుల్స్ వేయాలి. తర్వాత మనకు ఇట్లా గవ్వల చెక్క ఎక్కడైనా దొరుకుతుంది. మనకు దీన్ని తీసుకొని ఇట్లా ఈ బాల్స్ ఉన్నాయి కదా, బాల్స్ తోటి ఇట్లా 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 ప్రెస్ చేయాలి. చాలా నీట్గా వస్తుంది ఇట్లా మంచిగా. ఇక్కడ చూడండి ఎంత బాగా, చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. బెల్లంతో వేసుకోవచ్చు, చక్కెరతోటి కూడా వేసుకోవచ్చు. బెల్లంతో అయితే ఇంకా బాగుంటాయి బెల్లం గవ్వలు, కానీ మనకు చక్కెరతోటి అయితే నేను చూపిస్తాను. ఈ విధంగా అయితే చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇట్లా ఆయిల్ ఎక్కిన తర్వాతకి ఇవి ఇట్లా వేసుకోవాలి. ఈ విధంగా అయితే మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎట్లాంటివి గోల్డ్ కలర్ వచ్చేటట్టుగా. స్పీడ్ అయితే పెట్టొద్దండి, ఎందుకంటే లోపల పిండి అనేది మెత్తగా ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా స్లోగానే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకు చాలా క్రిప్సీగా ఉంటుంది అన్నమాట. మనం నవ్వుతుంటే పండుగ అనేది మంచిగా ఇట్లా కర్ర అనేటట్టుగా మంచిగా ఉంటుంది. ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత అవి డీప్ ఫ్రై అయ్యేలోపు మనకు ఒక కడాయిలో చక్కెర తీసుకొని దీనికి మంచిగా కొన్ని వాటర్ షుగర్ తడిసి అంతనే పెట్టేసి మనము పొయ్యి మీద మంచిగా తీగ పానకం మంచిగా ముదురు పానకమే రావాలన్నమాట. ఇది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇవైతే డీప్ ఫ్రై అయినాయో కలిగి చూద్దాము. ఇంకా కొద్దిగా టైం పడుతుందండి, ఎందుకంటే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మొత్తం లోపటైతే పచ్చి పచ్చిగా ఉంటుంది, మనకు అంత అయితే బాగుండదు. కాబట్టిగా స్లోగానే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొద్దిగా అయితే టైం పడుతుంది. మనకు ఆ లోపు అయితే చక్కెర పానకం వచ్చిందో రాలేదో చూసుకున్నాము. ఇది ఇంకా చక్కెర అయితే కరగలేదు, ఇంకా ఇది కరగాలి, టైం పడుతుంది. కానీ వెరీ సింపుల్, మంచిగా అవుతుంది. దీనైతే అప్పుడప్పుడు ఇట్లా కలపాలి, ఎందుకంటే లోపల మనకు తెలియదు కదా. మంచిగా డీప్ ఫ్రై కావాలి, గోల్డెన్ కలర్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది. అలాగే ఇక్కడ మనకి షుగర్ కరిగిందో కలగలేదో ఒకసారి చూద్దాము. ఇది కూడా ఏమైందంటే ఇట్లా అడుగు చేరిపోతుంది కదా షుగరు, ఇట్లా కలపాలన్నమాట. కలుపుతుంటే మనకు తొందరగా వస్తుంది. టేస్ట్ కోసం అయితే 2 ఇలాచీలు అయితే వేసుకోవాలి, ఎందుకంటే ఇలాచీలది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మంచిగా స్మెల్ వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇట్లా మంచిగా పొంగు వస్తుంది. పానకం రెడీ కానీ కొద్దిగా టైం పడుతుంది. ఇట్లా అయిందో కాలేదో ఇట్లా చూడాలి. ఇందులో మంచిగా మనకైతే ముదురు పానకమే రావాలన్నట్టు. ఇది తీగ పానకం కాదు, ముదురు పానకం వస్తేనే మనకు పానకం రెడీ అయినట్టు. అదే ఈ విధంగా ఈడైతే ఇంకా మంచిగా రెడీ అవుతున్నాయి. కొంచెం మధ్యలో వాడాడ వైట్ ఉన్నాయి, కొద్దిగా గోల్డెన్ కలర్ అయితే వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా గవ్వలు చూడండి ఎంత బాగున్నాయో. ఇదైతే ఈ కలర్ అయితే గోల్డ్ కలర్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మంచిగా. ఇదైతే స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ ఒక దాంట్లో తీసుకోవాలి. ఇట్లా ఈ విధంగా అన్నీ ఒక దాంట్లో తీసుకొని ఒక విధంగా ఒక ప్లేట్లోకి అయితే ఇట్లా తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఈ విధంగా అయితే తీసి పెట్టుకున్నా. తర్వాత ఒక బౌల్ పెట్టి కొంచెం ఇది చల్లగా కావాలి. ఇదైతే ఇంకా కొద్దిగా టైం పడుతుంది. ముదురు పానకం రావాలి కాబట్టి మనకు మంచిగా
ఇది మళ్ళీ చక్కెర మాదిరిగా రావాలన్నమాట. ఇగో మనకైతే పానకం అయితే రెడీ అయింది. ఎందుకంటే ఇంకో ఇక్కడైతే ఇది షుగర్ లాగానే మళ్ళీ ఇది ఇక్కడ పేరుకపోయింది కాబట్టి ఇట్లా వస్తేనే మనకు మంచిగా ఉంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనమైతే రెడీ చేసుకుని ఇందులో పానకంలా ఇట్లా కలుపుకోవాలి మళ్ళీ, ఎందుకంటే ఆడిపోతుంది. ఇట్లా ఈ విధంగా కలుపుకున్న తర్వాత గట్టిగా అవుతుంటుంది. అవి అతుకొట్టుకునే ఉన్నాయి ఆల్రెడీ. ఒక 10 minutes తర్వాత ఇట్లా ఉంచాలి. మనకైతే ఆల్రెడీ రెడీ అయిపోయింది చూడండి. మన కాస్తా ఉంటే ఇంకో ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో. ఇట్లా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. నా స్టైల్ అయితే చక్కెర గవ్వలు అయితే ట్రై చేసిన. బెల్లం గవ్వలు అయితే ఐరన్ ఫుడ్ ఉంటుంది బెల్లంలో, మంచిగా పిల్లలకు కూడా చాలా హెల్తీ. నాకైతే బెల్లం లేదు కాబట్టి చక్కెరతో చేసిన. మా బాబు కూడా ఇస్తారు చూడండి. ఎట్లా ఉన్నాయి చెప్తా. అంగ చూడు ఎట్లా చేస్తున్నావు. అది చల్లగా రాలి. బాగున్నాయా? ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.